ములుగు జిల్లా వాజూరు మండలంలో ఇప్పగూడెం అంగన్వాడీ కేంద్రంలో పోషక అభియాన్ కార్యక్రమం సూపర్వైజర్ అంజమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. సూపర్వైజర్ మాట్లాడుతూ పిల్లలకి పౌష్టికాహారం అందించాలని ప్రభుత్వ లక్ష్యంతో ముందుకు వెళ్తున్న అంగన్వాడీ సెంటర్లకు కూరగాయలు, పళ్ళు, గుడ్లు, వేడి అన్నం, ఆకుకూరలు, మంచి పౌష్టికాహారం తీసుకోవాలని గర్భిణీ స్త్రీలకు సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు విజయ, సరస్వతి, జయమ్మ, ఇప్పగూడెం ఎంపీపీ స్కూల్ టీచర్ సుజాత, ఆయా నాగమ్మ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. అట్లా చల్లబడిన ఆహారం తీసుకోకూడదు ఒక గర్భిణీ స్త్రీ. ఇప్పుడు ఏంటంటే మనం ఉదయం వండుకుంటాం, అది వేడి ఉంటే తింటాం, సాయంత్రం అది వండుకునేది అది వేడి ఉంటుంది, కానీ మధ్యాహ్నం తినేటప్పుడు మనకు మళ్ళీ మనం వండుకోవట్లేదు. కానీ అంగన్వాడికి వస్తే మళ్ళీ వేడిగా తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనం ఒక్కరం కూర్చొని తింటే ఎక్కువ అన్నం తినలేము. మనం ఒక్కరం ఇంటి దగ్గర కూర్చొని తింటే అన్నం ఎక్కువ తినలేము. అదే నలుగురితో కూర్చొని మాట్లాడుకుంటే మనం తిన్నాం, మనం కొంచెం ఎక్కువ తినవచ్చు. అదొకటి. ఇంకేంటంటే మనకి రోజు మనం డైలీ ఉన్న వాళ్ళైనా కానీ కొంతమంది ఏంటంటే రోజు గుడ్డు తినాలంటే తినలేరు, పప్పు తినాలంటే తినలేరు. పాలైనా అంతే. మన గేదెల నుండి కొంతమందికి పాలున్న రోజు, కొంతమంది రోజు తాగాలంటే తాగలేదు. అదే మనం ఒక క్రమశిక్షణగా ఇట్లా ఒక రూల్ ప్రకారం ఇప్పుడు గవర్నమెంట్ పెట్టినట్టు ఇట్లా కంపల్సరీగా తాగాలి అని అనిపిస్తే మనం తాగుతాం. కొంతమందికి ఏంటంటే తాగాలన్నా కొంచెం నిర్లక్ష్యం చేస్తారు ఇంటి దగ్గర. మరి మీకు డౌట్ రావచ్చు, మరి కానీ మేము తింటున్నాం కరెక్టే. ఎంత తింటున్నాం, ఎట్లా తింటున్నాం, ఎంత క్వాంటిటీ తింటున్నాం, ఇట్లాంటివన్నీ మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఓకేనా? అయితే ఇందులో గర్భవతులు ఎంతమంది ఉన్నారు? గర్భవతులు. నమస్తే అండి అందరికీ. నా పేరు అంజమ్మ. నేను ఎజ్జల్లపల్లి సెక్టర్ సూపర్వైజర్. మాది ఇప్పగూడెం ప్రాజెక్టు ములుగు డిస్ట్రిక్ట్. అయితే ఇవాళ ఈ ఇప్పగూడెం అంగన్వాడీ సెంటర్లో పోషకాహార వారోత్సవాల ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. గర్భవతులు, బాలింతలు, కిషోర బాలికలు మొత్తము 30 మెంబర్స్ వరకు అటెండ్ అయ్యారు. వాళ్ళకు మేము ఆకుకూరలు తినడం వల్ల బెనిఫిట్ ఏంటి, బెల్లం తినాలి, చిరుధాన్యాలు తినాలి, ఇట్లాంటివన్నీ మాంసకృతులు ఉన్న పప్పులన్నీ తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఇవన్నీ తీసుకోవడం వల్ల బిడ్డ గ్రోత్, కడుపులో ఉన్న బిడ్డ గ్రోత్ పెరిగి మంచి ఈజీ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రెగ్నెంట్కు, లాక్టేటింగ్ కానీ మంచి పాలు పడి బాలింతకు వెళ్ళి ఉంటుంది. మరి ఇంకోటి అదేవిధంగా తల్లికి డెలివరీ కాగానే ముర్రు పాలు వచ్చే చిక్కడి పాలు కూడా తల్లికి అది కూడా సంపూర్ణ ఆహారంతో సమానము. కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది దాంట్లో. ఆ పాలు కూడా ఇవ్వాలని చెప్పడం జరిగింది. పిల్లలు తల్లులు అంగన్వాడీ సెంటర్లో అందించే పోషకాహారం తప్పకుండా తీసుకోవాలని చెప్పడం జరిగింది. అంగన్వాడీ సెంటర్లో ఉడికించిన వేడి అన్నము, ఉడికించిన గుడ్లు, పప్పు, 200 మిల్లీలీటర్ల పాలు, గర్భవతికి బాలింతకు హాట్ ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. అదే ప్రీ స్కూల్ పిల్లలకు డైలీ ఒక ఎగ్గు, అన్నము, పప్పు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ తప్పకుండా బెనిఫిషరీస్ అంగన్వాడీ సెంటర్కి వచ్చి ఇక్కడనే తిని వెళ్ళాలని చెప్పడం జరిగింది.